ఓకే, టుడేస్ టాపిక్ గ్రూప్ బై. ఓకే, ఒక ప్రోడక్ట్ అనే టేబుల్ క్రియేట్ చేద్దాం. ఇందులో ప్రోడక్ట్ ఐడి, దాని తర్వాత ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ నేమ్ తర్వాత కేటగిరీ కూడా పెట్టుకోండి, ప్రైస్ అండ్ క్వాంటిటీ, ఎంత మన దగ్గర స్టాక్ ఎంత ఉంది, స్టాక్ క్వాంటిటీ. ఓకే, ప్రైస్ దగ్గర ఈచ్ ప్రైస్ అని పెట్టుకోండి. ఈచ్ ప్రైస్ అంటే ఒక్కొక్క దాని యొక్క ప్రైస్. ఓకే, సరే, ప్రైస్ ఈచ్. ఓకే, దాని తర్వాత లెట్ ఇట్ బి, మనం డేటా తీసుకుందాం. లైక్ ప్రొడక్ట్ ఐడి 1, ర్యాండమ్గా 1 అని రాసుకోండి, కింద ఎంటర్ 1. ప్రొడక్ట్ నేమ్ వచ్చేసి లెట్ ఇట్ బి మొబైల్, రెడ్మీ మొబైల్, రెడ్మీ 7, ఏదో ఒకటి, రెడ్మీ 13, వాటెవర్. ఓకే, కేటగిరీలో మొబైల్, ప్రైస్లో 15,000. మన దగ్గర స్టాక్ వచ్చేసి ఒక 10 ఉన్నాయి. క్వాంటిటీ 10, ఎంటర్. ప్రొడక్ట్ ఐడి 2, దాని తర్వాత ఇంకో మొబైల్ పేరు ఓపో 14, మొబైల్, కేటగిరీ మొబైల్, ఓపో. అది ఫాస్ట్ చేయండి. మొబైల్, ప్రోడక్ట్ సంథింగ్, క్వాంటిటీ ఎంత తీసుకోండి. నెక్స్ట్ ఇంకోటి అలానే, ఇంకో మొబైల్ అలానే ఫాస్ట్గా చకచక. మొబైల్ కేటగిరీ, క్వాంటిటీ పెట్టుకోండి. నెక్స్ట్ అలానే ఇంకోటి షర్ట్, ఇంకోటి డిఫరెంట్ కేటగిరీ, లేదా ఏదోటి బుక్, ఏదో ఇంకేమో టీ షర్ట్, నైక్ టీ షర్ట్, నైక్. ఓకే, టీ షర్ట్ కేటగిరీ. ఇంకో టీ షర్ట్, ఏదో ఒకటి, ల్యాప్టాప్. ఇంకొక టీ షర్ట్ ఏంటి, ఇంకొక టీ షర్ట్. నాకు ఈ టేబుల్ కాపీ, కాపీ. చాట్ జీపీటీకి వెళ్ళండి, క్రియేట్ ఏ టేబుల్ అండ్ గివ్ ఇన్సర్ట్ క్వైరీస్. క్రియేట్ టేబుల్ క్వైరీ, అది క్రియేట్ టేబుల్ కాపీ చేయండి. ఫస్ట్ క్రియేట్ టేబుల్, ఓకే, దీన్ని కాపీ చేసుకోండి, అక్కడ ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఎస్, జనరేట్ మెనీ రికార్డ్స్ అని అడగండి, జనరేట్ మోర్ రికార్డ్స్. ఇప్పుడు కాపీ చేసుకోండి ఇన్సర్ట్స్. నా ఫస్ట్ క్రియేట్ టేబుల్ చేయండి. ఇన్సర్ట్స్ చేయండి, సెలెక్ట్ ద టేబుల్. కిందకి వెళ్ళిపోండి, మొత్తం కిందకి వెళ్ళిపోండి. ఎంటర్. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఏంటంటే గ్రూప్ బై. నౌ ఇన్ ద గ్రూప్ బై I am expecting the data. Like I am asking you, how many mobiles are there? కౌంట్ చేసి చెప్పండి మాన్యువల్గా. దీన్ని ఎక్స్పాండ్ చేసుకోండి. 30 rows ఉన్నాయి సార్. 30 rows ఉన్నాయి, చూసుకో. మరి అంత ఈజీనా? మాన్యువల్ గా కష్టం సార్, అంటే ఎక్కువ రోజు కష్టమే కదా, అయినా సరే నాకు కావాలి. మీరు ఎలా చేస్తున్నారో నాకు అది కావాలి. చెయ్యండి, మీ ప్రాసెస్ కావాలి నాకు. చూడండి ఎన్ని ఉన్నాయో మొబైల్స్, కౌంట్ చేయండి. 10, 25. క్వాంటిటీ అవసరం లేదు, ఓకే, టైప్స్ ఆఫ్ మొబైల్స్ ఉన్నాయో కావాలి. లైక్ కంపెనీస్, ఏదో ఒకటి, ఆ మొబైల్స్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి. 1, 2, 3, ఓకే, 4,
5, 6, 7. 6, Uh, 7, 7. 7. So you have 7 mobiles, right? 7 different types of mobiles. Okay, now you have 30 records. If you have 30 lakh records, is it a manual work or query? So we need a query, right, to do this. Yeah. Yeah. So whenever this kind of grouped data I am asking you, see, whenever there is a requirement of grouped, see what you are, where you are searching for, you are searching in the category mobile, right? Yeah. Can I say you are Yes. searching in a group called mobile, right? అనొచ్చా? Yes. నేనేమంటున్నా, మీరు ఒక మొబైల్ అన్న గ్రూప్లో వెతుక్కుంటున్నారు, ఇలా గ్రూప్ చేసి డేటాని చూస్తున్నారు, మీరు అలా దాని డేటాని అనలైజ్ చేస్తున్నారు అంటే ఆ పని చేసేది మనకి గ్రూప్ బై క్లాస్. Okay. చలో లెట్స్ స్టార్ట్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ యాజ్ ఇట్ ఈస్, మళ్ళీ రాయండి. ఫ్రమ్ దగ్గర ఎంటర్ కొట్టుకోండి, ఆ క్లాస్ డిఫరెంట్గా పెట్టుకుందాం. ఓకే, దాని కింద లాస్ట్, నెక్స్ట్ లాస్ట్కి వచ్చేయండి, ఎంటర్ గ్రూప్ బై. ఫ్రమ్ తర్వాత రావాలండి గ్రూప్ బై. ఓకే, వేర్ తర్వాత కూడా రావాలి, యాక్చువల్గా చేద్దాం, అది చేద్దాం. గ్రూప్ బై, గ్రూప్ బై దేంతో చూస్తున్నారు మీరు? గ్రూప్ బై వాట్? Category. రాయండి, అదే రాయండి, Category. కాలం నేమ్ కేటగిరీ, గ్రూప్ బై కేటగిరీ. ఓకే, గ్రూప్ బై కేటగిరీ, ఫైన్, నో ప్రాబ్లం. పైన స్టార్ తీసేయండి. ఇప్పుడు స్టార్ పెడితే అక్కడ ఎర్రర్ వస్తుంది. అంటే మీరు ఆ కేటగిరీలో ఏం కావాలి మీకు? కేటగిరీలో మీకు ప్రస్తుతానికి మీరు ఏం చేశారు? ఆ కేటగిరీలో ఏం చూశారు మీరు? అది Mobile. Mobile. మొబైల్ అని రావాలి. మొబైల్ అన్నది కేటగిరీలో ఉంది కదా, ఆ కేటగిరీ అని రాయండి. ఇక్కడ ఉన్న కాలంని అక్కడ రాయొచ్చు మీరు. ఇప్పుడు మీరు మొబైల్ అని రావాలి, కామా కామా కామా, పైనకి వెళ్ళిపోండి, సెలెక్ట్లో పెట్టుకోండి, సెలెక్ట్లో పెట్టుకోండి. ఇంకేం కావాలి? కామా, ఇంకేం కావాలి మీకు? ఇంకేదో చేశారు కదా, నాకు మొబైల్స్ ఎన్ని Okay. ఉన్నాయి, Okay. మొబైల్స్ ఎన్ని ఉన్నాయని చెప్పారు. 7. 7 ఎలా చెప్పారు? ఏం చేస్తే వచ్చింది మీకు 7? Count చేస్తే. అది కౌంట్ రాయండి. Count. కౌంట్ అనేది ఒక మన దగ్గర ఫంక్షన్, బై డిఫాల్ట్ ఒక ఫంక్షన్ ఉంది, కౌంట్. కౌంట్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్, అంతే. 1 పెట్టుకోండి, స్టార్ పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. ఇక్కడ కౌంట్ ఆఫ్ 1 పెట్టుకోండి, ఏదైనా, నో ప్రాబ్లం. ఓకే, కౌంట్ అని పెట్టుకోండి. ఎనీ డౌట్స్? అంతే అంతే, ఇంకేం అవసరం లేదు. ఇంతే కదా నేను అడిగింది, ఇంతే కదా. Okay. Yes. అయిపోయింది, చూసాను. ఒక మొబైల్సే కాదు, అన్నీ వచ్చేసినాయి చూడండి. Yes. సరే, ఇప్పుడు నాకు కావాల్సింది మొబైల్స్. ఇదంతా నాకెందుకు స్వామి అంటా, నేను అంటానా అన్న? Yes. అంటారు. Yes. అంటాను కదా. సరే, కింద ఎంటర్ కొట్టుకోండి. కండిషన్ ఏంటి? ఇప్పుడు ఈ డేటాలో కండిషన్ పెట్టాలి. ఏం కండిషన్ పెట్టాలి? Where? కరెక్ట్, వేర్ క్లాస్ పెట్టాలి, అంతే, అయిపోయింది. ఫ్రమ్ తర్వాత పెట్టాలండి వేర్ క్లాస్. ఫ్రమ్ తర్వాత వేర్ క్లాస్, వేర్ క్లాస్ తర్వాత గ్రూప్ బై. ఇది గుర్తుపెట్టుకోవాలి ఆర్డర్. వేర్ కేటగిరీ ఈజ్ ఈక్వల్ టు మొబైల్, Mobile. అంతే. Okay. ఎగ్జిక్యూట్. అయిపోయిందా? Yes. Yes, sir. ఇది నాకు నచ్చలేదు. ఎందుకో నాకు నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదు? Column name. కాలం No నేమ్ column name. కాలం నేమ్ లేదు. అబ్సల్యూట్లీ కరెక్ట్. అక్కడ మీకు ఎక్కడైతే కాలం నేమ్ రాలేదో అక్కడ పెట్టి స్పేస్ ఇచ్చి, స్పేస్ ఇవ్వండి. అక్కడ మీకు ఇష్టం వచ్చి యాజ్ అని పెట్టి మళ్ళీ స్పేస్ ఇవ్వండి. ఇక్కడ మీ ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. కౌంట్ అని రాసుకోండి, అంతే. ఏమని రాసుకోండి, మీ ఇష్టం, అంతే. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. Yes. చూసారా, మనం ఎంత కష్టపడ్డాం, ఇది చూసారా, క్షణంలో ఇచ్చింది అది. Yes. Add అంటే సార్. యాజ్ అంటే ఎలియాజ్ నేమ్ అనమాట. ఏమంటే వినయ్, నాకు వినయ్ అన్న పేరుని ఇంకో విధంగా పిలవాలనుకుంటున్నా. ఎలియాజ్ నేమ్ అనమాట. నాని అని పిలుస్తారు అనుకోండి మిమ్మల్ని ఇంట్లో, అలా. ఓకే. కాలంకి ఒక నేమ్ మనం మార్చిస్తున్నాం అనమాట. ఇప్పుడు రాసుకోండి గ్రూప్ బై. పైన ఒక లైన్ రాసుకోండి. ఫస్ట్, గ్రూప్ బై క్లాస్ ఈజ్ యూజ్డ్ టు గ్రూప్ ద రోస్, ఓకే, ఆఫ్ ద సేమ్ వాల్యూ స్పెసిఫైడ్.
ఇది ఆల్రెడీ మనం చూసాం. ఓకే, ఇది కామెంట్ చేసుకోండి. మల్టిపుల్ ఉన్నప్పుడు ఏం చేయండి అంటే బ్యాక్ స్లాష్ కొట్టండి. క్వశ్చన్ మార్క్ దగ్గర ఒక స్లాష్ ఉంటుంది చూడండి. కాదు ఆ డాష్లో తీసేయండి చెప్తా. క్వశ్చన్ మార్క్ దగ్గర క్వశ్చన్ మార్క్ క్లిక్ చేయండి. క్వశ్చన్ మార్క్ కాదు, ఆ స్లాష్ కావాలి నాకు, బ్యాక్ స్లాష్. ఓకే, స్టార్ పెట్టండి. దాని తర్వాత కంటిన్యూటీ స్టార్ పెట్టండి. ఓకే, అలా లాస్ట్కి వచ్చేయండి. లాస్ట్ లైన్ 5th లైన్లోకి వెళ్ళిపోయండి. 5th లైన్ స్టార్ పెట్టండి. మళ్ళీ ఆ బ్లాక్ స్లాష్ పెట్టండి రివర్స్లో. సో అక్కడ వరకు మీకు కామెంట్స్ అయిపోతాయి అనమాట. అర్థమైందా? మల్టిపుల్ లైన్ కామెంట్ అర్థమైందా? అర్థమైందండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ లైన్ క్లియర్. సెకండ్ లైన్ చదువుతాం చూడండి. ఇట్ ఈస్ ఆఫెన్ యూజ్డ్ విత్ ద అగ్రిగేట్ ఫంక్షన్స్. మనం కౌంట్ వాడాం, చూసారా? అబ్జర్వ్ చేశారా? అలా Yes. ఇప్పుడు అన్నీ చేస్తాం మనం. సరే, దాని తర్వాత ఇట్ హెల్ప్స్ టు సమ్మరైజ్ ద డేటా సచ్ యాజ్ టోటల్ సేల్స్ Per category. అట్లా సమ్మరైజ్ చేయడానికి యూస్ చేస్తాం. రిపోర్ట్స్ యూస్ చేయడానికి యూస్ చేస్తాం. ఇందులో హ్యావింగ్ క్లాస్ కూడా వాడచ్చు, అది కూడా వాడతాం మనం. గ్రూప్ డేటా మీద ఫిల్టర్ పెట్టడానికి వాడతాం. సరే, కంటిన్యూ. కిందకు వచ్చేయండి. మళ్ళీ దాన్ని చాలా చేయాలి మనం. మళ్ళీ డేటా చూపించండి నాకు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఫస్ట్ అప్లికేషన్ క్లియరా? Yes, sir. ఎగ్జాంపుల్ So, మనం ఏదైతే గ్రూప్ బై ఇస్తామో అదే మనం సెలెక్ట్ క్వరీలో ఇవ్వాలి. అంతే. అంటే ఒక ఇంకా వేరే ఏది ఇచ్చినా ఎర్రర్ వస్తుంది. ఏది ఇచ్చినా ఎర్రర్ వస్తుంది. ఏది ఇచ్చినా. ఇప్పుడు మనం సిమిలర్ గా ఇప్పుడు కౌంట్, యావరేజ్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ కూడా యూస్ చేసుకోవచ్చు. అవి వాడాలి, అవి వాడతాం. అవును, అవి వాడతాం తప్ప మిగతా మనం ఏ కేటగిరీ యూస్ చేయం. ఏ కాలం నేమ్ మనం యూస్ చేయం. ఏదైతే మనం గ్రూప్ పై పెడతామో ఆ కాలం నేమ్ ఒకటే యూస్ చేస్తాం. అసలు పెట్టాల్సిన నెసెసిటీ రాదు. ఒకవేళ వస్తే ఎలా పెట్టాలో చూద్దాం. ఎర్రర్ రాదు. ఇప్పుడు మల్టిపుల్ కాలమ్స్ ఇవ్వాలంటే సార్ అసలు చూద్దామండి. అసలు అప్లికేషన్ నాకు చూపించండి. నాకు అలా అప్లికేషన్ రాదు మనకి. ఓకే, వస్తే అది వ్యాలిడే వస్తుంది. ఏం కావాలంటే దీంట్లో రిక్వైర్మెంట్స్ చూద్దాం. నాకు ఇప్పుడు ప్రైస్ ఉంది కదా. ఓకే, ఇప్పుడు నాకు కేటగిరీ వైజ్ మొత్తం ఎంత క్వాంటిటీ, కేటగిరీ మొబైల్స్ ఎన్ని క్వాంటిటీ ఉన్నాయి, మొత్తం ఎన్ని క్వాంటిటీ ఉన్నాయి, అలా అంతా కావాలి నాకు. అర్థమైందా? మొబైల్ ఎన్ని ఉన్నాయి, టీషర్ట్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నా నేను ఈసారి. అంటే ఇప్పుడు ఇందాక మీరు చూసారా 10 + 15 అన్నారు. ఇప్పుడు మొబైల్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఎలా చేస్తారు? చేయండి మాన్యువల్గా చేయండి. లేదు నా మాన్యువల్గా కావాలి. కౌంట్ చేస్తాం సార్. ఇప్పుడు ఎన్ని చేయండి. ఉన్నాయని చెప్పి కాదు, కౌంట్ చేయట్లా. కాదు ఇది కౌంట్ అన్నాం మనం. తప్పు. ఓకే, ఇందాక సమ్ చేస్తున్నాం, అందుకే సమ్ వాడాలి అక్కడ. అదే సేమ్ టు సేమ్ రాసేయండి. క్వైరీ సమ్ పెట్టి రాయండి. కాపీ పేస్ట్ చేసుకోండి కదా, టైం వేస్ట్. Select the category sum one as ఈసారి ఏం పెట్టాలి ఇక్కడ? sum. సమ్ ఆఫ్ దేని సమ్ చేస్తున్నారు? క్వాంటిటీ యొక్క Mobile. క్వాంటిటీ యొక్క సమ్ చేస్తున్నాం కదా. దేనిది ఇప్పుడు మీరు సమ్ చేయమన్నాను, మీరు దేనిది సమ్ చేయడం స్టార్ట్ చేశారు? 10 + 15 + 20 అని చేశారు. సో అక్కడ సమ్ ఆఫ్ క్వాంటిటీ అని రాయాలి. నేనేం కరెక్ట్ రావాలి. ఓకే, వెయిట్ నాకు మొబైల్సే కాదా, నాకు అన్నీ అడుగుతున్నాను నేను. ఓకే, సో నాకు ఆ వేర్ కండిషన్ తీసేయండి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా ఏమేమి? నాకు కాలం నేమ్ రాలా. ఇదేంటిది? టోటల్ క్వాంటిటీ. ఇది టోటల్ క్వాంటిటీ అయింది కదా. యాక్సెసరీస్ 90 ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ 28 ఉన్నాయి, ఫ్యాషన్స్ 17 ఉన్నాయి, మొబైల్స్ 119 ఉన్నాయి. ఎగ్జిక్యూట్. మాస్టారు మళ్ళీ నాకు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ చూపించాలి. ఓకే, ఈసారి ఏం అడుగుతున్నానంటే, ఇది అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నాకు ప్రైస్ కావాలి. ఇప్పుడు నాకు మొబైల్స్ 15,000, నేను ఇంత ఇన్వెస్ట్మెంట్ చేశానో కావాలి. నాకు నా ఇన్వెస్ట్మెంట్ ఎంతో కావాలండి. అంటే ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మాన్యువల్గా కావాలి నాకు, అసలు క్వైరీ వద్దు, ఫస్ట్ మాన్యువల్గా. ఇప్పుడు నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాను మొబైల్ మీద అని అడిగా. క్వాంటిటీ ఇంటూ ప్రైస్. అతను కొట్టారు, సూపర్ అండి మీరు అసలు కదా. క్వాంటిటీ ఇంటూ ప్రైస్ చేసి మళ్ళీ దాన్ని సమ్ చేయాలి.
ఓకే, అర్థమైందా? అర్థమైందండి. అదే అంతే. Yes. ఇప్పుడు మీరు నాకు ఏం చెప్పారో అది యాజ్ ఇట్ ఈస్ కావాలి, చేయండి. ప్రతి దాని మీద నా ఇన్వెస్ట్మెంట్ కావాలి, ప్రతి దాని మీద నా ఇన్వెస్ట్మెంట్ కావాలండి. సమ్స్ అయితే చెయ్యాలి, కాదు సమ్ అయితే చెయ్యాలి. దేని సమ్ చెయ్యాలి? క్వాంటిటీ, Price and quantity. ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. Price into quantity. అదే పెట్టండి. సమ్ లోపల క్వాంటిటీ ముందు ప్రైస్ కూడా పెట్టండి. ప్రైస్ అదే వాట్ ఎవర్ Okay. కాలం నేమ్ యాజ్ ఇట్ ఈస్ రాయండి. ఆ కాలం నేమ్ కూడా యాజ్ ఇట్ ఈస్ పెట్టాలి. ప్రైస్ ఈచ్. మీరేం అది ఇప్పుడు టోటల్ కాదు, నా ఇన్వెస్ట్మెంట్ అయింది. ఇప్పుడు దాన్ని మీరు మార్చాలి, యాజ్ దగ్గర మార్చాలి. బా చూసారా, అది తిరిపోలా? మీకు అర్థమైందా ఏమైనా? అర్థమైందండి. ఇప్పుడు నాకేమేం కావాలంటే, మీరు ఇలా ఇచ్చారనుకో, నేనేమంటానంటే, నేను క్లయింట్, అరే నువ్వు ఇచ్చావు బాగానే ఉంది, నాకు కొద్దిగా దీన్ని ఇంకొద్దిగా ఎలాబరేట్ చేసి ఇవ్వని అడుగుతా. అంటే నాకు ఎన్ని యాక్సెసరీస్ ఉన్నాయి, అందులో హయ్యెస్ట్ ప్రైస్ ఎంత, దాని యొక్క మినిమం. ఇప్పుడు నేను ఏమేమి అడుగుతున్నా ఆలోచించండి. యాక్సెసరీస్లో నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాను అంటున్నారు మీరు? 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశాను అని చెప్తున్నారు సాత్విక గారు. ఇవాళ నాకు రిపోర్ట్ ఇది మీరు ప్రజెంట్ చేశారు. వెంటనే నేనేం అడుగుతాను? అరే 2 లక్షలు, నేను ఎన్ని యాక్సెసరీస్ ఉన్నాయి మన దగ్గర అని అడుగుతా. నాకు ఇది కావాలి, అది కావాలి. ఇప్పుడు రాయండి కౌంట్, కామా పెట్టి కౌంట్ పెట్టండి. ముందు పెట్టాలా వెనక పెట్టాలా? ఫస్ట్ టైం రావాలి. ముందు పెట్టండి. రాయండి కౌంట్ ఆఫ్, అది కింద ఎంటర్ కొట్టండి. ఫస్ట్ ఎంటర్ కొట్టండి. దాన్ని నెక్స్ట్ లైన్ పంపించండి. ఫస్ట్ కౌంట్ ఆఫ్ క్వాంటిటీ. 1 పెట్టుకోవచ్చు, క్వాంటిటీ పెట్టుకోవచ్చు. మనం క్వాంటిటీ యొక్క కౌంట్ చేస్తున్నాం కాబట్టి ఏదైనా పెట్టుకోవచ్చు. అక్కడ కామా పెట్టండి, అక్కడ కామా పెట్టండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఆన్సర్ ఇచ్చేసారు మీరు. సార్ ఇప్పుడు మీరేం చెప్తున్నారు? మన దగ్గర 5 యాక్సెసరీస్ ఉన్నాయి, అందులో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఇంత. ఓకే అయితే మనం హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ దేని మీద పెట్టాం అంటే ఎంత మాక్సిమం క్వాంటిటీ ఎంత ప్రైస్ అని అడిగా. మొబైల్ మీద హైయెస్ట్ పెట్టాం. నాకు దాని ఆర్డర్ కావాలి అని అడిగా. ఆర్డర్ బై కేటగిరీ పెట్టండి. సార్ ప్రస్తుతానికి కేటగిరీ పెడుతున్నాను నేను. సాత్విక గారు మీరు ప్రెజెంటేషన్ బాగుంది, నాకు ఆర్డర్ బై ఇన్వెస్ట్మెంట్ కావాలి. అంటే అసెండింగ్ ఆర్డర్ పెట్టుకోవాలి. నాకు డిసెండింగ్ లో కావాలి. నేను హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ దేంట్లో పెట్టానో కావాలి. ఓకే, మీరు కేటగిరీ డిసెండింగ్ చేస్తున్నారు, నాకు కేటగిరీ డిసెండింగ్ వద్దు, నాకు ఇన్వెస్ట్మెంట్ డిసెండింగ్ కావాలి. ఇప్పుడు మీరేం చెప్తున్నారు? సార్ మీరు హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మొబైల్ మీద చేశారు, మీ దగ్గర 7 మొబైల్స్ ఉన్నాయి, 32 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారు. 32 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశానా? నేను హైయెస్ట్ ప్రైస్ ఏ మొబైల్ ఎంత పెట్టా అని అడిగా. అర్థమైందా క్వశ్చన్? అర్థమైందండి. నా దగ్గర 7 మొబైల్స్ ఉన్నాయి, ఒకటి 10,000 ఉంది, ఒకటి 1,00,000 రూపాయలు ఉంది. ఎంత తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశా, ఎంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశా అని అడిగా. వెంటనే మాక్సిమం యూస్ చేయండి. మరి మీరు కాలం నేమ్స్ పెట్టకపోతే నాకు ఎట్లా అర్థమవుతుంది? మీరు రిపోర్ట్ ఇస్తే నాకు ఎట్లా అర్థమవుతుంది? అదేంటిది? క్వాంటిటీ. అక్కడ క్వాంటిటీ అని రాసుకోవాలి. మ్యాక్స్ ఆఫ్ క్వాంటిటీ. మ్యాక్స్ ఆఫ్ దేంది? క్వాంటిటీదే కదా. మ్యాక్స్ ఆఫ్ ఆ కాలం నేమ్ గుర్తుండాలి మీకు, లేదా పైన చూసుకోండి ఒకసారి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ కొట్టుకోండి. అదేంటిది? క్వాంటిటీనే పెట్టండి. ప్రైస్ కదా, ప్రైస్ కదా అడిగింది. ఓకే మ్యాక్స్ ఆఫ్ ప్రైస్. నేను ఎంత హైయెస్ట్ ప్రైస్ అని అడిగా కదా. అలానే మినిమం కూడా అడుగుతున్నా, కామా పెట్టి మినిమం కూడా రాసేయండి. యాజ్ మ్యాక్స్ ఇన్వెస్ట్మెంట్, మ్యాక్స్ మొబైల్ ప్రైస్. స్పేస్ పెట్టకూడదు, స్పేస్ తీసుకోదు. కింద కూడా కామా పెట్టండి. మిన్ ఆఫ్ ఈచ్ ప్రైస్. మినిమం ప్రైస్ ఈచ్
as minimum price. each. నేను అడుగుతున్నా మీరు చూపించాలి రిపోర్ట్ ఎట్లా ఉంటుంది మీరు అడిగినవన్నీ ఇలా రిపోర్ట్ చేసి ఇచ్చేయాలి పిచ్చి పడేయాలి అంతే ఎగ్జిక్యూట్ ఇప్పుడు మీరేమ నాకు ఈ రిపోర్ట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చెప్పండి మన దగ్గర మన కంపెనీలో 7 మన స్టాక్లో 7 మొబైల్స్ ఉన్నాయి మీరు ఆ 7 మొబైల్స్ మొత్తం ఇంత ఇన్వెస్ట్మెంట్ చేశారు మాక్సిమం మొబైల్ ప్రైస్ ఇంత మినిమం మొబైల్ ప్రైస్ ఎంత అప్పుడు నేను వెంటనే అడుగుతా యావరేజ్గా నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాను యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అని అడుగుతా యావరేజ్ మొబైల్ ప్రైస్ అదే ప్రైస్ ఈచ్ అని పెట్టండి అయిపోయా చూసారా ఇలా అసలు ఈ గ్రూప్ బై అసలు ఎంత యూజ్ అవుతుంది అంటే Price. పిచ్చిగా వాడతాం దీన్ని అది కూడా పెట్టేశారు ఓకే ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే ఈ చిల్లర ఇన్వెస్ట్మెంట్లు నాకు చూపించకు సాత్విక అంట నేనేమంటాను ₹1,00,000 పైన ఇన్వెస్ట్మెంట్లే కావాలి నాకు ఈ ₹1,00,000 కిందవి నాకు వద్దు వేర్ కండిషన్ పెట్టండి మరి ఇంకోటి చేయండి first. ఓకే ఓకే నాకు ఎర్రర్ని చదవాలి మీరు చదవాలి ఆ ఎర్రర్ని ఇన్వాలిడ్ ఇన్వెస్ట్ కాల్మెంట్ అసలు Column name. ఇప్పుడు ఆ టేబుల్ ఎగ్జిక్యూట్ చేయండి నాకు టేబుల్ చూడాలి టేబుల్లో ఆ కాలం ఉందా లేదు లేకపోతే వేరు వర్క్ కాదు ఓకే అంటే ఇక్కడ వేరు వాడకూడదు అర్థమైందా? హ్యావింగ్ అప్పుడు వస్తుంది హ్యావింగ్ సూపర్ తీయండి ఆ వేర్ని మనం ఎందుకు ఎర్రర్ చేయాలంటే తెలియాలి మీకు అది ఎక్కడ వాడాలన్నది గ్రూప్ బై తర్వాత ఎంటర్ కొట్టండి గ్రూప్ బై తర్వాత ఇక్కడ రావాలి హ్యావింగ్ ఇన్వెస్ట్మెంట్ అని రాదు అది హ్యావింగ్ పెట్టాలి ఓకే హ్యావింగ్ ఆ సమ్ ఆ ప్రైస్ ఉంది కదా కాదు హ్యావింగ్ స్పెల్లింగ్ రాంగ్ HAVING గాట్ ఇట్ అదంతా కాపీ ఇదండి కాపీ చేయండి అక్కడ పెట్టండి తీసుకెళ్ళి పేస్ట్ చేయండి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ తీసేయండి యాజ్ తీసేయండి ఓకే కామా తీసేయండి ఓకే ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి అంటే హ్యావింగ్ క్లాస్ ఇప్పుడు చూసారా 1,00,000 పై మడివే వచ్చినాయి అర్థమైందా Yes. వేర్ క్లాస్ వాడుతున్నారంటే ఆ కాలం నేమ్ మనకు ఉండాలి ఇది గ్రూపింగ్ చేసిన తర్వాత డేటా మీద నేను అడుగుతున్నా యాక్చువల్లీ గ్రూపింగ్ డేటా చేసిన తర్వాత నేను కండిషన్ అడుగుతుంటే హ్యావింగ్ క్లాస్ గ్రూపింగ్ చేయక ముందు కండిషన్ అడిగితే వేర్ క్లాస్ ఎగ్జాంపుల్ నాకు అసలు ఫ్యాషన్స్ మీద ఇంట్రెస్ట్ లేదు నాకు అసలు ఫ్యాషన్స్ వద్దు ఓకే అది తీసేయండి వేర్ క్లాస్ ఇప్పుడు పెట్టాలి కేటగిరీ నాట్ space not like not 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 space like like bracket open bracket close అక్కడ స్పేస్ పెట్టుకోండి నేనేమడుతున్నా నాకు ఫ్యాషన్ వద్దన్నా కదా అక్కడ ఫ్యాషన్ కాపీ చేసుకొని అక్కడ ఆ బ్రాకెట్లో పెట్టేయండి ఓకే సింగిల్ కోట్స్లో పడేయండి అంతే అంటే ఇలా నాకు వద్దు అని చెప్తున్నాను అనమాట ఎగ్జిక్యూట్ చేయండి ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి less than 1 minute చూసారా ఫ్యాషన్ పోయిందా చూడండి Yes. ఈ ఆర్డర్ ఇంపార్టెంట్ సెలెక్ట్ క్లాస్ ఫ్రమ్ వేర్ గ్రూప్ బై హ్యావింగ్ ఆర్డర్ ఇదే ఆర్డర్లో ఉండాలి మన క్వెరీ ఓకే రేపు జాయిన్స్ కూడా చేద్దాం దీని మీద ఫుల్ ప్రాక్టీస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద టైం బై విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ థ్యాంక్ యూ సో